దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. కొనసాగింపుగా మరి కీర్తనలు 60వ కీర్తన 11వ చరణాన్ని మనం చూద్దాము. కీర్తనలు 60వ కీర్తన 11వ చరణాన్ని మనం చూద్దాము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగదొరుక్కువాడు ఆయనే. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. సహాయాన్ని దేవుడు దయచేస్తాడనేటటువంటి నమ్మకం. దేవుని వాగ్దానములకు దావీదు తనను సమర్పించుకొనెను. తనను తాను దేవునికి సమర్పించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. 73వ కీర్తన 13వ చరణం. 13వ చరణం. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుటయే, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మూలనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగు ముచ్చటింతునని నేను అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. ఇక్కడ 73వ కీర్తనలో శోధనలో ఉన్న ప్రవక్త దాని సందర్భమును వేలి ఎత్తి చూపుచుండెను. ఆసాపు కీర్తనలో ఉన్నటువంటి ఈ యొక్క భావాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి మనుషులు సహాయము వ్యర్థము అనేటటువంటిది మనం గమనించాలి ప్రియులారా. దేవుడు చేసే కార్యము, దేవుడు చూపే ప్రేమ అది శాశ్వతమైనది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 89వ కీర్తన 47వ చరణాన్ని చూద్దాం. 89వ కీర్తన 47వ చరణం. ప్రభువా, నీ విశ్వసత్యతోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకొనుము. బలవంతులై జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. మరి ఈ 89వ కీర్తనలో దేవుని నియమమును, యథార్థతను జ్ఞాపకము చేసుకొని కీర్తనాకారుడు ఆయనను స్తుతించెను. అలాగునే సంఘం మీద దేవుని కాపుదలను జ్ఞాపకం చేసుకొని స్తుతించెను. మరి మనమందరం కూడా సంఘం మీద, క్రీస్తు సంఘం మీద మనము జ్ఞాపకం చేసుకొని క్రీస్తు ద్వారా మనము ముందుకు కొనసాగాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి భారమైనటువంటి బాధ్యతలో దేవుణ్ణి మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవడానికి మనమందరం సన్నద్ధులమై ఉండాలి. 127వ కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 108వ కీర్తనలో మనం చూస్తే 108వ కీర్తన 12వ చరణాన్ని చూస్తే, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. మరి మనమైతే
ఇంకా ఏదైనా నష్టం చేసే ఆలోచన అలా చేస్తూ ఉంటాము. కానీ కీర్తనకారుడు మరి ఈ యొక్క 108వ కీర్తనలో దేవుని వాగ్దానమును అనుసరించుచు తనకు సహాయము చేయవలసి ఉన్నని దావీదు ప్రార్థించెను. దావీదు గారు తనకు సహాయం కావాలని ప్రార్థించి ఉంటున్నాడు. మనం కూడా మన అవసరత ఏమైనా ఉంటే దేవునికి మొరపెట్టుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. దేవాది దేవుడు మనకు కృప చూపిస్తాడు, సహాయం చేస్తాడు, తగిన మార్గాన్ని చూపిస్తాడు, తగిన మనుషుల సహాయాన్ని తీసుకోమని చెప్తాడు. అన్ని విధాల దేవుడు ఆలోచన చేయగలిగి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కానీ దేవుని వదిలిపెట్టి మనుషులెంబడ మనము వారి సహాయమే కావాలని చెప్పి కోరుకోవడము అది తప్పు అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది. 119వ కీర్తన 113వ చరణాన్ని చూద్దాం. దీమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. ఆయన ధర్మశాస్త్రం మనకు ఏ విధంగా ఉంది? ప్రీతికరముగా ఉంది అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 39వ కీర్తన 6వ చరణాన్ని చూద్దాం ప్రియులారా. 39వ కీర్తన 6వ చరణాన్ని చూద్దాం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా, వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. అవును ప్రియులారా, మనుషులు వట్టి నీడ వంటి వారై ఉంటున్నారు ఈ భూమి మీద. అది మనకు తెలియకనే ఏదేదో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ నీడ వంటి వారం అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. మన జీవితంలో దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాలు మనకు చాలా సున్నితంగా తక్కువగా ఉంది అని చెప్పి, నీడ వంటి జీవితమై ఉంటున్నదని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. 4:14 యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. నీ హృదయంలో నుండి చెడుతనమును మనం ఏం చేసుకోమంటుంది వాక్యము? కడిగి వేసుకోమని చెప్తూ ఉన్నది. 3వ అధ్యాయము ఇర్మియా 23వ వచనం, నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. దేవుని వలన రక్షణ కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది ప్రియులారా. దాన్ని దాటి మనం ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే చేయాల్సినటువంటి పనులు, చేయాల్సినటువంటి ధర్మ విధులు మనం చేయకుండా ఉండుట అది మనకు మంచిది కాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. మరి దేవుణ్ణి ఎరగక ఉన్నటువంటి వారు నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, తెలిసి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు యేసు ప్రభు వారిని. కాబట్టి వారు వ్యర్థులైతారు అనేటటువంటి విషయాన్ని ఇశ్రాయేలీల గురించి మరి లేఖనం గుర్తు చేయబడుతూ ఉంటున్నది. ఆనాడు ఇశ్రాయేలీలకు, ఈనాడు మనందరికి కూడా ఈ మాటలు గుర్తు చేయబడుతున్నాయి. పౌలు తన ఆహ్వానం గురించి చెప్పుట, అలాగునే ప్రతి జనము విశ్వాసం మూలముగా నీతిమంతులుగా ఎంచబడుటకు సువార్త ఎంతో ముఖ్యము. అన్యజనుల పాపములు
ఈ విషయాలన్నీ కూడా ఈ రోమిలకు రాసిన పత్రికలో మనకు గుర్తు చేయబడుతుంది. ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఈ మాట మాట్లాడుతూ ఉంది అనేటటువంటిది జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. అలాగునే 13వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. 3-4 ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చెయ్యువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చెయ్యు దేవుని పరిచారకులు. మరి కాబట్టి మనము చేయాల్సింది మంచి పని, దేవుడు చెప్పినటువంటి పని చేయడము. అది మనకు ఒక రోజు అభినందనలు జరుగుతవి. అది తప్పించి మనకు తోచినటువంటి పద్ధతిలో మనం ఉంటే అది కుదరదు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా జీవితంలో చేయవలసినవి చేయకుండుటయే పాపము అనే అంశం ద్వారా ఈ లేఖనాలన్నీ పరిశీలన మనం చేస్తూ వస్తూ ఉన్నాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రి కాలమందు మీ మాటల ద్వారా హెచ్చరిక పొందుతూ, మీ మాటల ద్వారా ఆదరణ పొందుతూ, మీ మాటల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, మీ మాటలు పలకడం ద్వారా, చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటుండగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయనా. విన్న వాటిని కన్న వాటిని లోకంలో ప్రకటించుటకు, మీ పరిచర్యలో ముందుకు కొనసాగడానికి మీరు సహాయం చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఈ మనవులు నజరేయుడని యేసు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.